ఇట్లే పని చెప్తుందని మంచిగా మొత్తం తీసుకొచ్చి చెప్తూ ఉన్నారు. ఆయన మంచిగా ఇట్లే స్టార్ట్ చేసిండు. పద్యాలు తీసుకున్నాడు. పద్యాలు తీసుకొని చదువుతా ఉన్నాడు. కళ్ళు మూసుకొని తన్మయత్వంతో పద్యాలు చదువుతూ ఉంటే అందరూ లేచిపోయింది. ఇంకా కన్ను వేసే వరకు ఒక్క అమ్మగారు మిగిలినట్ట. అమ్మ నీకు ఎంత ప్రేమ తల్లి దేవుడు అంటే అన్నదంట. ఏం దేవుడో ఏమో అన్నదంట. అంటే సరే అందరూ పోయి మరి నువ్వు కూర్చున్నావు తల్లి అంటే నేను కూర్చున్నది వినడానికి కాదు, నీ కూర్చున్న శాప నాది, శాప కొరకు కూర్చున్నాను అంతవరకు వస్తుంది, అట్లా రానియము. అందుకొరకు సభ పరిసమాప్తి చేసుకున్నాం. దానములో చెప్పాను అన్నదానం చాలా ముఖ్యమని. ఒక ఆయన ఏమన్నా అంట, స్వామి నేను అన్నదానం ముఖ్యమని చెప్తుంటే, స్వామి నేను రోజు చేస్తా అన్నదానం అన్నా. రోజు 8 మందికి చేస్తానా? అరే ఎట్లా చేస్తావు మీరు రోజు 8 మందికి అన్నదానం అంటే, నేను నా భార్య, నాకు 2 కొడుకులు, 2 కోడళ్ళు, 2 మనవరాళ్ళు, 8 మందికి చేస్తాను. అది కాదు అన్నదానం, ఇట్లా చేస్తే అన్నదానం. అందుకొరకు అన్నదానాన్ని చేసిన వారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సభను పరిసమాప్తి చేద్దాం. ఈ 2వ రోజు మొదటి పూట కార్యక్రమం, తర్వాత కార్యక్రమాలు వెంకటస్వామి ప్రకటిస్తారు. చిన్నారుల చేత, విద్యార్థుల చేత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు ఉంటాయి. తర్వాత 4 గంటలకు బండ్ల కార్యక్రమం ఉంటుంది. అదంతా వెంకటస్వామి అన్ని వివరిస్తారు. మరి ఇప్పుడు పరిసమాప్తి చేద్దాం. శాంతి మంత్రాలతో పరిసమాప్తి. ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.